బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కానీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుందని, వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న దాస్యం వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని గ్రామాన పల్లెన నగరంలోనూ ఎక్కడ చూసినా కూడా సన్నాహక సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి న్యూ షాయంపేటలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పే బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ. 1,30,000 రూపాయలు ఈ డివిజన్ సంబంధించి, అంటే 31 డివిజన్ సంబంధించి న్యూ షాయంపేట వాళ్ళంతా కూడా పార్టీకి 1,30,000 రూపాయలు ఇచ్చిన సందర్భం. గతంలోనూ ఆటో యూనియన్ సంబంధించి కూడా 1,116 రూపాయలు ఇచ్చిన సందర్భం. ఇదంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే రజతోత్సవ సభకు ఒక మరింత ఉత్సాహాన్ని తెచ్చే విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఇట్లాంటివి అన్నీ చూస్తూ ఉంటే సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశాలు వెళ్తూ ఉంటే మీ ముఖంలో మరింత చిరునవ్వు కనిపించే విధంగా ఇట్లా డబ్బులను కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం, అంటే మామూలుగా పార్టీల నుంచే డబ్బులు ఆశించే పరిస్థితి నుంచి వాళ్ళే స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడం, మేమే వస్తాం, మా వాహనాలు మేమే అరేంజ్ చేసుకుంటామని చెప్పే విధంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వంగా కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి పార్టీకి సేవ అందించడం, పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు ఎండను సైతం లెక్క చేయకుండా చేస్తుంటే ఒక ఉత్సాహం, నూతన ఉత్సాహం. అంటే పార్టీకి 25 ఏళ్ళు ఏ తీరుగైతే నిండిందో, 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా అందరికి కూడా ఉత్సాహం ఉంది. అంటే ఈరోజు ఏదో షాంపేట్ నుంచి మరి పే బ్యాక్ టు పార్టీ అనే కార్యక్రమం కాదు, మొదటి నుంచి కూడా చూసినట్టయితే ఉదాహరణకు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, నాగేశ్వరరావు గారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఇద్దరుగా మొదలై ఆయన్నే స్వయంగా జెండా కట్టుకొని ఇటుక బెట్టలు చేసి గద్దె కట్టుకొని మరి పెద్ద ఎత్తున ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తీరుగా ఒక్కొక్కరుగా ఈరోజు మరి షాంపేట్ ప్రాంతంలో ప్రతి కుటుంబం, ప్రతి ఇంట్లో కూడా ఒక గులాబీ కండ కట్టుకొని, అంటే ఒక పండుగ వాతావరణం. అంటే మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ సమ్మక్క సారక్క జాతరలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో బంధుమిత్రులు కూడా అందరూ వచ్చి కుటుంబ సమేతంగా ఆ జాతరకు పోతారు. నాకు ఈ షాంపేట్ ప్రాంతం చూస్తే ఆ తీరుగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ పార్టీకి డొనేషన్ ఇవ్వటం ఇది కొత్త కాదు. నేను 2009లో నిలబడ్డప్పుడు కానీ, ఎప్పుడు ఎన్నికలు నిలబడ్డప్పుడు కూడా ఇంటింటి నుంచి 10 రూపాయలు, 11 రూపాయలు, 100 రూపాయలు జమ చేసి చివరికి కొంత చిన్నపిల్లలు కూడా కొంత ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా 2009లో ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చూసి కేసీఆర్ గారు నిజామాబాద్లో ఎన్నికల ప్రచారంలో ఉండే, అప్పుడు షాంపేట్లో జరుగుతున్నటువంటి మరి చూసి మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా మీరు ఓటుతోనే ఆశీర్వదించాలి, ఇది ఉద్యమ పార్టీ, మరి అదేవిధంగా నోటుతోనే ఆశీర్వదించాలి, షాంపేట్లో ఇక్కడ జరుగుతుందని చెప్పి వారు నిజామాబాద్లో మరి ప్రచార సభలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ షాంపేట్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎక్కడ ఏమైనా కూడా ఖచ్చితంగా గులాబీ జెండా చూసినట్టయితే దాన్ని బలోపేతం కోసం అందరు చేస్తారు. మరి ఈ తీరుగా వాళ్ళు స్వచ్ఛందంగా మేము వస్తాం అని చెప్పి మరి పార్టీకి కూడా 1,30,000 ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి పెద్ద ఎత్తున అన్ని డివిజన్లలో కూడా మరి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మరి 60 లక్షల కుటుంబ సభ్యులే మేము ఉన్నాం కాబట్టి ఈ సభకు ఎంతమంది వస్తారు ఏందనేది మాకు అంచనాలకు దొరుకుతలేదు. మరి నిన్న మొన్న ఈ డివిజన్కు అన్ని డివిజన్లో తిరుగుతుంటే 5 బస్సులు 10 బస్సులు అన్నారు. మరి తర్వాత వారి సమావేశం తర్వాత ఇంకో 2 బస్సులు కూడా ఎక్కువ కావాలంటున్నారు. కేవలం మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ రెగ్యులరైజేషన్ కోసం కూడా 2,000 సుశిక్తులైనటువంటి ట్రాఫిక్ పోలీసింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న కేసీఆర్ గారు మైన్యూట్గా మరి సభాస్థలి గురించి కానీ పరిశీలించి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి వారిని వేసవిని దృష్టిలో పెట్టుకొని చల్లటి మజ్జిగ, చల్లటి నీళ్లు అందించే విధంగా ప్రత్యేకించి మహిళలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు రావాలని. దయచేసి వేసవిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు సపరేట్గా వారు సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి మా మహిళా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాను, వేసవిని దృష్టి పెట్టుకొని కొంచెము మరి మీరు తక్కువ సంఖ్యలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే మరి మీ మహిళల కోసం మాత్రము వారికి ఒక చాలా పెద్ద ప్రణాళిక ఉంది. మీ అందరు కూడా సపరేట్గా మరి సమావేశాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము రావద్దా అని మా అమ్మలక్కలు కూడా అడుగుతుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే తక్కువ సంఖ్యలో వచ్చి మీరు
మరి మీకు సమావేశం కేసీఆర్ గారు మాత్రం మీకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. వేసవిని దృష్టి పెట్టుకొని రావద్దని ఒక తమ్మునిగా ఒక అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఇళ్లలో ఉన్నటువంటి యువకులను మరి పెద్దవాళ్ళను కూడా పురుషులను పంపించాలని చెప్పి మా అమ్మాలక్కలను కూడా కోరుతున్నాను. ఇది మొత్తంగా చూస్తే పార్టీకి పే బ్యాక్ టు పార్టీ అంటూ 1,30,000 రూపాయలు ఏదైతే న్యూ షాంపేటకు సంబంధించినటువంటి డివిజన్ వాసులంతా కూడా అందజేస్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళలేదు. ఎందుకంటే హన్మకొండ జిల్లా కేంద్రం ఏదైతే ఎల్కతుర్తికి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని, అందుకు అనుగుణంగా వాహనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. నిన్న కేసీఆర్ గారితో సమావేశం తర్వాత మహిళలు కూడా పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.